ఒకప్పుడు ఒక అడవిలో సింహం మరియు నక్క ఉండేవి. ఒకరోజు సింహం ఒక ఏనుగుతో పోరాడి గాయపడింది. గాయాల వల్ల అది వేటకు వెళ్ళలేక ఆకలితో బలహీనంగా మారింది. అప్పుడు సింహం నక్కను పిలిచి, "నాకు చాలా ఆకలిగా ఉంది. నేను చంపగల జంతువును వెతికి తీసుకురా" అని చెప్పింది. నక్క ఒక గ్రామానికి వెళ్ళి పచ్చిక తింటున్న ఒక సన్నగా ఉన్న గాడిదను చూసింది. అది గాడిద దగ్గరకు వెళ్ళి మధురంగా మాట్లాడుతూ, "మా యజమాని దగ్గర చాలా పచ్చిక ఉంది. నాతో వస్తే నువ్వు బాగా తినగలవు" అని మోసం చేసింది. గాడిద నమ్మి నక్కతో కలిసి వచ్చింది. వెంటనే సింహం దాన్ని చంపింది. తరువాత సింహం నదికి స్నానం చేయడానికి వెళ్ళింది. సింహం వెళ్ళిన వెంటనే నక్క ఆకలిని అదుపు చేసుకోలేక గాడిద మెదడును తినేసింది. సింహం తిరిగి వచ్చి, "గాడిద మెదడు ఎక్కడా?" అని అడిగింది. నక్క చాకచక్యంగా, "అయ్యా, ఈ గాడిదకు మెదడు ఉంటే నా వెంట వచ్చేదేంటే?" అని చెప్పింది. సింహం అది నిజమేనని నమ్మింది. నీతి: తీపి మాటలతో చేసే మోసం చాలా ప్రమాదకరం.